కృష్ణా జిల్లా పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటును వైసీపీ అడ్డుకుంటుందని టీడీపీ జనసేన పార్టీల ఆరోపణలను వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు ఖండించారు. పెడన మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. పెడన మున్సిపల్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అధికారంలో ఉన్నప్పుడు తామరచెరువు ప్రాంతంలో 18 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని అమ్ముకున్నారని వారు ఆరోపించారు. ఇంటర్వ్యూలు అయ్యి రెడీగా ఉంది. మీరు ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు కదా ఒక రాష్ట్రానికి. మీరు ఈ కలంకారీ కార్మికులు కానీ మీ వెనకాల తిరిగే వాళ్ళకి కానీ మీ బీసీ అంటారు కదా, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కదా, మీరు కార్మికుల్లో ఎవరికైనా ఒక్క లోన్ ఇచ్చారా? మీరు ఒక్క లోన్ ఎవరికైనా ఇప్పించారా? ఈ 6 నెలల కాలంలో ఒక్క లోను ఎవరికైనా ఇప్పించారా? ఇప్పిస్తే మాకు తెలియజేయండి. మీ చిత్తశుద్ధి అధికారంలో ఉన్నప్పుడు కార్మికులు పేదవాళ్ళు ఎవ్వరు గుర్తురారు. మీరు అసలు ఇంట్లో నుంచి బయటికి రమ్మను. అధికారం రాగానే ఏం చేస్తామంటే ఉన్న అధికారులను ఎలపిల్చుకుని అది చేయొద్దు ఇది చేయొద్దు అని అజమాయిషీ చేస్తాం. అది కాదు రాజకీయం అంటే. సీనియారిటీ వచ్చిందంటే వయసులో వచ్చింది. మీకు రాజకీయం చేయాలంటే ఎప్పుడూ జనాల్లో ఉండాలి. దీపం పథకంలో బ్రహ్మాండమైన డబ్బులు పడుతున్నాయి అందరికీ అన్నారు. ఎంతమంది పడుతున్నాయండి దీపం పథకంలో? ఎంతమంది పడుతున్నాయి? ఒకసారి ఇంటికి మీరు తిరిగితే దీపం పథకం డబ్బులు పడుతున్నాయో లేదో వాళ్ళే చెప్తారు. అదేవిధంగా ఆరోగ్య పద్ధతి గురించి చెప్పారు ఆయన. ఇవాళ ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో, ఈ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అవి అమ్ముకుంటాకి ప్రైవేట్ పరం చేస్తాకి పీపీపీ అనే ఒక పద్ధతి పెట్టి ఆయన ప్రైవేట్ పరం చేస్తాకి ఆయన సిద్ధంగా ఉన్నారు. సామాన్య ప్రజలకి ఆరోగ్య పద్ధతులు లేకుండా చేసే పరిస్థితులు ఇవాళ దాపరించినాయి ఈ ప్రభుత్వంలో. అదేవిధంగా పెండపట్నంలో ఇళ్ల స్థలాలు ఏదైతే ఈ మీరు చెప్తున్న క్లస్టర్ పెడదాం అనుకున్న స్థలాలు ఏదైతే ఉన్నాయో అలాగే నిరుపయోగంగా ఇప్పుడు ఉన్నాయంట. మీరు కొనే టైంలో ఉపయోగపడినటువంటి స్థలాలు ఇవాళ క్లస్టర్ పెడతాకి ఇప్పుడు నిరుపయోగం ఉన్న స్థలాలు. అసలు మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలు ఎంఎస్ఎంఈకి బదిలించడానికి మీకు ఎటువంటి హక్కు ఉందని చెప్పి అడుగుతున్నాను. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీ ప్రభుత్వంలో ఉంటే గవర్నమెంట్ నుంచి కొంటాకి టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీలకి మీరు 99 పైసలకి మీరు ఎకరాలు 21 ఎకరాలు ధారాదత్తం చేస్తున్నారుగా. అట్లాంటి ఒక 10 ఎకరాలు కలంకారీ క్లస్టర్ మీరు కేటాయించలేరా? అయినా మీరు కలంకారీ క్లస్టర్ పెట్టుకుంటాకి ఎపిక్ సంస్థ ఒకటి ఉంది గవర్నమెంట్ నుంచి. ఆ ఎపిక్ సంస్థ ఏంటంటే ఏదైతే ఎవరైతే ఇండస్ట్రీ పెట్టుకుంటారని ముందుకు వస్తారో ఆ ఇండస్ట్రీ పెట్టుకునే దానికి దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు వచ్చి పరిశీలన చేసి ఎంఎస్ఎంఈకి దానికి అటాచ్మెంట్ చేసి ఆ స్థలాలను పడుతుంది. ఇప్పుడు మీరు పెట్టే కలంకారీ క్లస్టర్ ఏ క్లస్టర్ అండి? దీపం పథకంలో